ఏయ్, అరెస్ట్ చేయండి వాళ్ళని. సమ్ పారిపో. ఏమా మహాతల్లి, ఇంకా ఏం ఆలోచిస్తా ఉండవు? నన్ను కూడా ఎట్ట లోపలేద్దామనా? నీ వల్ల చివరికి నేను కూడా దొంగ బతకాల్సి వస్తుంది కదూ. నేనేం చేశాను? ఏం చేశానని చిన్నంగా అడుగుతుండవేందే? చేసిందంతా నువ్వు కదూ. నువ్వోని ఏ ముహూర్తాన్ని కలిసావో గాని ఆ రోజు నుంచి మాకు దరిద్రం పట్టింది. ప్రేమించాను అన్నావు, ఆ విధంగా ఓణ్ణి సుఖపెట్టిందేవీ లేదు. పోని పెళ్లి చేసుకున్నాకైనా సుఖంగా ఉన్నాడా అంటే అది లేదు. మహాతల్లివి, ఏమంటూ పరిచయం అయ్యావో గాని ఇంట్లో బతుకులు వీధుల్లో పడేశావు. సిద్ధుని అరెస్ట్ చేసింది శౌర్య, నువ్వు నన్నంటావేంటి? అనడం కాదు, గుంజ గట్టేసి బాధిన తప్పుందంటే నిన్ను. దాని జాతకం మంచిది కాదురా సిద్ధు అంటే నా మాట వినకుండా నిన్ను లేవ తీసుకుపోయాడు. నాతో మాట కూడా చెప్పకుండా తీసపోయి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పోయి కటకటాల్లో కూర్చున్నాడు. నా కొడుకుని బయటికి తీసుకొచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది కదే. ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అత్తయ్య. అప్పటికి మీ కొడుకు ఏదో శ్రీరామచంద్రుడు అయినట్టు, నా వల్ల చెడిపోయినట్టు మాట్లాడుతున్నారు. అసలు నీ కొడుకు వల్ల నష్టపోయింది నేను, అది మీకు అర్థమవుతుందా? అయినా ఇష్టపడ్డాను కాబట్టి ఏమీ మాట్లాడకుండా అన్ని భరిస్తున్నాను. ఇలా నీకు నాతో ఉండడం ఇబ్బంది అనుకుంటే చెప్పు, బయట వదిలేస్తాను. ఆ శౌర్య తీసుకెళ్లి 3rd డిగ్రీ అప్లై చేసి మరీ నన్ను పట్టుకుంటారు. అప్పుడు ఇద్దరం కలిసి నీ కొడుకుకు తోడుగా జైలుకెళ్దాం. ఇది మరీ బాగుంది. నేనేం చేశానని? నేను చేసిన అన్ని పనుల్లోనూ నువ్వు ఉన్నావుగా. మాట్లాడకుండా ఇక్కడే పడుండు. టైంకంత పెడతాను, తిను. ఇద్దరం కలిసి సిద్ధునెలా బయటికి తీసుకురావాలో ఆలోచిద్దాం. నా ఫోటోకి దండేసుకుని రోజు నేను లేనని నన్ను తలుచుకుంటూ కళ్యాణి ఎంత నరకం అనుభవించిందో. బాధపడుతుందని తెలుసు, కానీ నిజం చెప్పలేని పరిస్థితి. సారీ కళ్యాణి, తెలిసి కూడా నిన్ను బాధ పెట్టాను. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. కళ్యాణి, ఏంటిది? మిమ్మల్ని కన్నయ్య గుర్తుపట్టగలిగాడు ఆఫీసర్. కానీ నా పక్కనే ఉండి నన్ను అన్నిసార్లు కాపాడినా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. మీరేనేమో అనిపించింది, కానీ మీ భాష వేషం చూశాక కాదేమోనని అనుమానం వచ్చింది. అవును కాదు అన్న అనుమానం మధ్య ప్రతిరోజు నలిగిపోతూనే ఉన్నాను. నువ్వెక్కడ గుర్తుపడతావో నాని. గుర్తుపట్టకుండా ఉండడానికి నేను ప్రయత్నించాను కదా కళ్యాణి. అందులో నీ తప్పే ఉంది. పసిబిడ్డ కాబట్టి వాడు గుర్తుపట్టాడు. పైగా నీ మనసు నిండా ఈ శౌర్య ఉంటే ఎవరో బోరబండ బాబ్జీని చూసి నా భర్తని ఎలా అనుకుంటాం? అలా అనుకోవడానికి నీ మనసు ఎలా ఒప్పుతుంది? అందులో నీ తప్పేం లేదు కళ్యాణి.
హలో మేం సాబ్, కొత్త పెళ్లి కూతురువి, ఏడవకూడదు. కొత్త పెళ్లి కూతురా? నాకు కొడుకు కూడా ఉన్నాడు. ఇంకో కొడుకు కోసం ప్రేమించుకుందామా? చాలండి. వచ్చి ఒక్కరోజు అయింది, అప్పుడే చాలండి అంటే ఎలా? ఎలాగో 4 నెలలు నువ్వెవరో నేనెవరో అన్నట్టు బతికాం. ఇక నుంచి కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల్లాగా కొత్తగా ప్రేమించుకుందాం. మనకిది కొత్తగా ఉంటుంది కదా. కొత్తగానే ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు చూస్తేనే చెత్తగా ఉంటుంది. మనకు బానే ఉంటుంది కదా. అయినా ఇంట్లో వాళ్ళందరి ముందు ప్రేమించుకుంటామా ఏంటి? ఏదో ఇలా చాటుగా. బాగుంది బాగుంది. ఇదొక్క పని కూడా చేయకుండా కాకి డ్రెస్ వేసుకుని బలదూరు తిరుగుతుంది. నాకు తిక్క రేగుతూ ఉంటుంది. నువ్వు లేవని చెప్పేసి వద్దన్న వినకుండా ఆ పోలీస్ డ్రెస్ వేసుకుని ఊరి మీద పడి తిరుగుతుంది. పొద్దున పోతే రాత్రికి రావడం, పగలంతా కన్నయ్యని నేను చూసుకోవడం, ఇంట్లో చాకరీ చేసుకోవడం. ఏమా కళ్యాణి, నువ్వెప్పుడు అపార్థం చేసుకుంటూనే ఉంటావా? తనేమీ బలాదూరుగా తిరగలేదు, నన్ను పట్టుకోవడానికే ప్రయత్నించింది. నేను దొంగనో శౌర్యానో అర్థం కాక నా వెంట పడింది, నన్ను పట్టుకోవాలని చూసేది. తన డ్రెస్ వేసుకుంది కూడా నన్ను చంపిన వాళ్ళని పట్టుకోవాలని, వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని. అమ్మా, అటు వాళ్ళ గురించి వెతుకుతూ ఇటు నా చుట్టూ తిరుగుతూ తను బయట కూడా సంతోషంగా ఉండేదే కాదు. సర్లేరా, అన్నిటికీ దాన్ని వెనకేసుకుని రావడమే. మంచి పని చేసినప్పుడు మంచి పని చేసిందని చెప్పడం తప్పేం కాదు కదమ్మా. దాని మంచితనం నాకు అర్థం కాదులేరా. నువ్వేంటే ఇక్కడే ఉంటావా? వచ్చి వంట చేసేదేమైనా ఉందా? భలేవారే అత్తయ్య, రాకుండా ఎలా ఉంటాను? ఆఫీసర్, నేను భోజనం రెడీ చేస్తాను. రారా సౌరి, రెస్ట్ తీసుకో. అత్తన కొట్టి కోడలేడ్చినట్టు చెయ్యాల్సిందంతా మీరు చేసి మా మీద అలగటమేంటో. నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? నీ తమ్ముడు చేసే ప్రతి పని వెనక నీ సపోర్ట్ ఉందని నాకు తెలుసు. సరే, తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది కదా అని చెప్పి నేను మా వాళ్ళందరూ నిన్ను క్షమిస్తూనే వచ్చాం. చివరికి కళ్యాణిని వితంతు చేయాలని కూడా చూశారు కదే నీ తమ్ముడు ఆ సంపద. అలాంటి వాడిని అరెస్ట్ చేయటం తప్పు అన్నట్టు అలుగుతున్నావంటే అందులో కూడా నీ హస్తం ఉందా? అయ్యయ్యో, శౌర్యాన్ని చంపమని నేనెలా చెప్తాననుకున్నారు? అలాంటి పని చేస్తున్నాడని తెలిస్తే నేను ఊరుకుంటానా? నిజంగా తెలిసి నువ్వు ఊరుకున్నావని తెలిస్తే నేను ఊరుకుంటానా? ఒకవేళ భార్య కదా అని చిన్ని ఊరుకున్నా నేను ఊరుకునేదాన్ని కాదు. నువ్వెన్ని తప్పులు చేసినా